మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. కొత్త సినిమాలపై వచ్చిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో స్టాలిన్ సినిమాను రీ రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా రీ రిలీజ్ ఇతర చిరంజీవి సినిమాల రీ రిలీజ్ లా పెద్దగా ఆకర్షించలేకపోయింది. సినిమా గురించి స్టాలిన్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమా. ఇది పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రకాష్ రాజ్, ఖుష్బు, త్రిష, ఊర్వశి, శారద వంటి వారు నటించారు. ముగ్గురికి సహాయం చేయాలి, వారు మరో ముగ్గురికి సహాయం చేయాలి అనే మంచి మెసేజ్ ను సినిమా చెప్పింది. ఇది సమాజంలో నిజంగా అమలు అయ్యుంటే గొప్ప ప్రభావం చూపించేది. రీ రిలీజ్ రెస్పాన్స్. అభిమానులు ఇంద్ర వంటి రీ రిలీజ్ కు ఇచ్చిన రెస్పాన్స్ ను స్టాలిన్ కి ఇవ్వలేకపోయారు. కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడున్న థియేట్రికల్ హంగామా కూడా బలహీనంగానే ఉంది. అలాగే స్టాలిన్ పెద్దగా క్రౌడ్ పుల్ చేసే సినిమా కాదు. సినిమా ఆడియో ఆల్బమ్ అప్పట్లో హిట్ అయినా ఇప్పుడు కొన్ని పాటలే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రమే రీల్స్, షార్ట్లలో వైరల్ అయ్యాయి. దీంతో కొత్త ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించడం సాధ్యం కాలేదు. ఫ్యాన్స్ కోసం ఉన్న సీన్స్ కూడా ఇతర సినిమాల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వలేదు. అందుకే ప్రేక్షకులు థియేటర్ లో పూర్తిగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడలేదు. ఇంకా ఒక కారణం, ప్రమోషన్స్ చాలా తక్కువ. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం మద్రాసి సినిమాకు ప్రమోషన్ చేస్తూ స్టాలిన్ రీ రిలీజ్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. మొత్తానికి రీ రిలీజ్ చేసినప్పటికీ స్టాలిన్ కి థియేటర్ లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.